అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో అయ్యన్నపాత్రుడు ఇంట్లో ఉన్నాం ప్రజెంట్ మనం. ఇక్కడ ఈరోజు అయ్యన్నపాత్రుడు గారి ఇంట్లో భారీగా వైసీపీ నుంచి చేరికలు అయితే చేరాయి. చాలామంది అదే వందల సంఖ్యలో చేరికలు చేరారు. దాని గురించి మనకి వివరాలు ఇవ్వడానికి ఇక్కడ ఒక ప్రెసిడెంట్ నోకరాజు గారు ఉన్నారు. అతనితో అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు భారీగా చేరికలు చేరాయి, ఎంతమంది జాయిన్ అయ్యారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు? మాది అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మల్లుభూపాలపట్నం. సుమారు 40 కుటుంబాలు జాయిన్ అయ్యారు ఇందులో వైసీపీ నుంచి. ఇందులో పార్టీ నుంచి వచ్చి వార్డు మెంబర్లు ఉన్నారు, ఇంతకుముందు చాలామంది పదవులు చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఈవేళ మన టీడీపీ యొక్క విధి విధానాలు వచ్చి మన పార్టీలో అయ్యన్నపాత్రుడు గారి సమక్షంలో జాయిన్ అయ్యారు. అయితే వీళ్ళందరూ పూర్వం ఈ వైసీపీ అరాచక పాలనకి విసిగెత్తిపోయి చాలా బాధలు పడ్డారు. అయితే టైం వచ్చినప్పుడు వాళ్ళు చూపిస్తామని అప్పటి నుంచి అనుకున్నారు. ఇవాళ టైం వచ్చింది, అయ్యన్నపాత్రుడు గారి సమక్షంలో మంచి హ్యాపీగా సంతోషంగా జాయిన్ అయ్యారు. రేపు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి, అయ్యన్నపాత్రుడు గారిని ఎమ్మెల్యే చేయడానికి అత్యంత ఉత్సాహంతో పనిచేస్తారని మేము కోరుకుంటున్నాం. అయ్యన్నపాత్రుడు గారి నాయకత్వం, అయ్యన్నపాత్రుడు గారి నాయకత్వం. మరొక నాయకులు ఉన్నారు, ఆయనతో కూడా అడిగి మాది అమీపట్నం. నేను గతంలో నాగవంలో వైసీపీలో చేశాను. ఈరోజు మన వైసీపీ నుంచి సుమారు 50 కుటుంబాల వారు వచ్చి ఈరోజు అయ్యన్నపాత్రుడు గారిని ఈ వైసీపీ అభివృద్ధి లేకపోవడం వల్ల అభివృద్ధి అయ్యన్నపాత్రుడు గారు చేస్తారు కాబట్టి ఆయన వెంట వస్తామని చెప్పేసి సుమారు 50 కుటుంబాలు ఈరోజు అయ్యన్నపాత్రుడు గారి సమక్షంలో వాళ్ళ దగ్గర పళ్ళుబడి వేసుకోవడం జరిగిందండి. అయ్యన్నపాత్రుడు గారు కూడా వారికి గట్టి భరోసా ఇచ్చారు. మీరు మా వెనకాల వచ్చినందుకు మీకు ఏ అవసరం వచ్చినా మీ వెనకాల ఇవ్వాలని చెప్పేసి వచ్చిన వాళ్ళందరికీ భరోసా ఇచ్చారు. అది మాకు చాలా సంతోషం. సార్ మీకు ఎటువంటి హామీలు ఇచ్చారు సార్? మాకు ఎటువంటి హామీలు అంటే మా ఎంబీపట్నం గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయమైనటువంటి ఒక బ్రిడ్జ్ కానివ్వండి, శ్మశానం కానివ్వండి, ఒక రిజర్వాయర్ కానివ్వండి, చాలా పనులు చేశారు ఆయన. సుమారు 20 కోట్ల రూపాయలతోటి మిగిలిపోయిన ఏమంటే అక్కడ సందులు సిమెంట్ రోడ్లు తప్ప లైబ్రరీ, ఒక హాస్పిటల్, ఇటువంటి 2-3 మిగిలిపోయి అవి కూడా ఆయన చేసి మాకు హ్యాపీగా చేసి చూపిస్తారని చెప్పేసి ఆమె ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ మహిళా కార్యకర్త కూడా ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడుతున్నాం. అయ్యన్నపాత్రుడు గారు అభివృద్ధి చూసి వైసీపీ నాయకులు అందరూ రావడం జరిగిందండి. అలాగే వైసీపీ నాయకులు చాలా కష్టపడి వాళ్ళ కష్టానికి ఫలితం లేక ఎందుకు పనిచేయలేని వాళ్ళు రాజకీయం చేస్తున్నారన్న బాధతో వాళ్ళు నర్సీపట్నం వచ్చి సాయంత్రం మాట్లాడి వాళ్ళ కష్టాలు చెప్పుకోవడం జరిగిందండి. అంటే నేను కూడా వైసీపీలో సర్పంచ్గా చేసి నాకు కూడా బాధాకరంగా అనిపించి టీడీపీ ప్రభుత్వంలో రావడం జరిగింది. నేను టీడీపీలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంపీపట్నం కూడా అభివృద్ధి చెందడం ఎంతో చాలా ఇదైందండి. కానీ ఒక సిమెంట్ రోడ్ లేని సమయంలో ఎంపీపట్నం చాలా అభివృద్ధి చేశారండి. ఎంపీటీసీ గారు మేము మొత్తం యూనిటీగా ఉండి చేసాము. ఈరోజు శ్మశానాన్ని అండి, రోడ్లు అవనివ్వండి, ప్రతిదీ కూడా ఎంపీపట్నంలో చేశారంటే అది ఒక అయ్యన్నపాత్రుడు గారు మాత్రమే చేశారండి. ఆ అభివృద్ధి మొత్తం గుర్తించి ఈ వైసీపీ నాయకులు కూడా రావడం జరిగింది. మరి ఈ వైసీపీలో చాలా కష్టపడ్డ వ్యక్తులందరినీ గుర్తించాలని టీడీపీ పార్టీని కూడా నేను ఎంతగానో మనం వచ్చేసి అడుగుతున్నానండి. వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించాలని నేను. ఈరోజు ఇక్కడికి వచ్చిన నాయకులందరూ వైసీపీ నుంచి దాదాపు 100 మంది నాయకులు వచ్చి వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, మన అయ్యన్నపాత్రుడు గారి నాయకత్వం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అతను ఒక సీనియర్ వ్యక్తి, మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది. కాబట్టి ఈ వైసీపీ నుంచి మేము ఇమీడియట్లీ టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా మా గ్రామానికి అన్ని విధాల పనులు చేసి మాకు అన్ని విధాల సహకారాలు అందిస్తామని చెప్పి అయ్యన్నపాత్రుడు వీళ్ళందరికీ హామీ కూడా ఇచ్చారంట. ఈరోజు ఈ కార్యక్రమం చాలా కనులు విందుగా జరగడం అయ్యన్నపాత్రుడు కూడా ఆనందంగా ఉన్నారు. ఈరోజు ఇంతమంది వచ్చారంటే దానికి కారణం ఎక్స్ వైస్ ఎంపీపీ పల్లి బాపున్ నాయుడు మరియు నూకరాజ్ అనే లీడరు. ఆ లీడర్ ద్వారా వీళ్ళందరూ వచ్చి వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఒకటే కోరుకుంటున్నారు, మా అందరికీ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చుకుంటే ఇతనికి భవిష్యత్తు చాలా బాగుంటుందని కూడా వీళ్ళందరూ చెప్తున్నారు. కెమెరామెన్ రఘుతో రాజా రిపోర్టర్.